లైవ్ షోకి తిరిగి స్వాగతం. భోగాపురంలో దొంగ రైతులతో ధర్నాలు చేయిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారన్న టీడీపీ అధ్యక్షుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 15% మంది అవునని 85% మంది కాదంటున్నారు. ఇక అతిథులు పడిన శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఏపీ భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు, శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, శాసనసభలో మాజీ చీఫ్ విప్, అలాగే శాసన మండలి మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శ్రీ నోముల నరసింహ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక భోగాపురం ఇష్యూ, ఏపీ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా తెలంగాణలో విపక్షాలన్నీ కలిసి బంద్ చేయటం, దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు రావటం, జెండాలు పక్కన పెట్టి ఎజెండా ఒకటిగా వెళ్ళాయని ఒక పత్రిక సమర్థించే రీతిలో వ్యాఖ్యానిస్తే, ఇంకో పత్రిక జెండాలన్నీ కలిసిపోయి ఎజెండాలను పక్కన పెట్టి జెండాలన్నీ కలుపుకుని ముందుకెళ్తున్నాయి, ఇది రాజకీయ వీధి నాటకం, ఇదంతా కూడా కావాలని ప్లాన్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానం చేయటం. అయితే ఇక్కడ 10వ తారీఖున బంద్ చేస్తున్నటువంటి పార్టీల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. రైతు యాత్రలు మాత్రం తెలుగుదేశం రైతు యాత్రకు, రైతు కోసం తెలుగుదేశం అనే పేరుతో తెలుగుదేశం పార్టీ యాత్ర చేయబోతుంటే బీజేపీ కూడా అందులో భాగస్వామ్యం అవడం విశేషం. అలాగే కాంగ్రెస్ పార్టీ వేరుగా భరోసా యాత్ర చేపడుతోంది, మరి విపక్షాలను సస్పెండ్ చేసిన తీరు మీద కానీ. అలాగే అయితే ఈ టీడీపీకి వచ్చేసరికి ఒక ఇబ్బంది ఏమంటే, అక్కడ ఏపీలో బంధుల్ని ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తూ ఇక్కడ చేయాల్సిన పరిస్థితి, అట్లాగే అక్కడ కాంగ్రెస్ని తీవ్రంగా విమర్శిస్తూ ఇక్కడ కాంగ్రెస్తో కలిసి వైసీపీతో పాటుగా బంధుకు పిలిపివ్వటం, ఇవన్నీ కూడా కొంచెం ఆసక్తికరమైనటువంటి ఘట్టాలు. వీటిపై ముందుగా కృష్ణారావు గారు వ్యాఖ్యానిస్తారు. ఇప్పుడు రాష్ట్రాలంతా విడిపోయినప్పుడు కూడా సమస్య అయితే ఒకటే, రైతు, 2 తెలుగు రాష్ట్రాలు మనందరం కలిసి ఉండాలి అని అన్నప్పుడు మళ్ళీ రాష్ట్రానికి రకంగా వైఖరులు ఎలా ఉంటాయో అది చర్చించాలి. ఒకటి, ఈ శాసనసభ సమావేశాలు గత నెల 23వ తేదీన మొదలైనప్పుడే బీఎస్సీ మీటింగ్ ఆ రోజు జరిగింది. ఆ రోజు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు ఏంటంటే, మేము ఓకే స్ట్రైట్ అవేనే మన 29వ తేదీన ఎన్ని రోజులైనా మాట్లాడతాము, మీరు రైతుల సమస్యల మీద మాట్లాడండి అన్నారు. మాట్లాడారు, 2 రోజులు అయింది, ఎవరు చెప్పే సమాధానం చెప్పారు. నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ సస్పెన్షన్ ముందర కూడా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఉంటుంది, ఇప్పుడు మీరు తెగేదాకా లాగడానికి వీల్లేదు. అవును, ప్రభుత్వాన్ని ప్రతి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా కమ్యూనిస్టులకే వాళ్ళు ఎప్పుడూ అధికారంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏది పెడితే అది అడగచ్చు. మనకు అలా అనిపిస్తుంది, గుంతమ్మ కోరికల్లాగా అనిపించినప్పుడు వాళ్ళు అడిగారు కదా అని అన్ని ఏ గవర్నమెంట్, మీరు రాజశేఖర రెడ్డి తీసుకోండి, జలగా ఎంగళరావు తీసుకోండి, కాశీ బ్రహ్మానంద, ఎవరిదైనా ఎవరు ఇవ్వలేరు, అది సాధ్యం కాని పని. అంటే వాళ్ళు మా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు, అపోజిషన్కే రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు రూలింగ్ పార్టీకి ఇంకా ఎక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఓటర్స్ కావాలి, మళ్ళీ వాళ్ళు జనాల్లో పోవాలి, వాళ్ళకి రేపు పొద్దున మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి. కాబట్టి సో మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తాం, మీతో ఏదో సానుభూతితో పరిశీలిస్తాం అన్నప్పుడు ఇక్కడ జరిగిన సమస్యల్లో ఏంటంటే, పోచారం శ్రీనివాసరెడ్డి గారు నోటు సమర్పించారు శాసనసభకి. ఆ నోట్లో ఏముందంటే, అసలు ఆయనంతటా ఆయన ఇది పెట్టాడు, ఈ 1 టైం సెటిల్మెంట్ వ్యవహారం ఇంకా 2 విడతలు ఉన్నాయి, మొత్తం 4 విడతల్లో ఇస్తా ఉన్నారు, ₹1,00,000. 2 విడతలు ఏదో అయ్యాయి, ఇంకో మిగతా 2 విడతలు ఒకే దఫాలో చెల్లించేదాన్ని సానుభూతితో పరిశీలిస్తుంది ప్రభుత్వం అనేది ఆయన మాట చెప్పారు. తర్వాత ఎస్గ్రేషియా అమౌంట్ కూడా ఇప్పుడు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రకటించాం, అది కాదు గత జూన్ 2వ తేదీ నుంచి అన్నారు. ఏదో బాగానే ఉంది, నడిపిస్తున్నారు. ఇక ప్రతిపక్షం ఏమొచ్చిందంటే, మనం 1 టైం సెటిల్మెంట్ అనేది మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఈ శాసనసభ సమావేశాలు ముందుకు కావడానికి. ఎందుకంటే వాళ్ళకు ఇష్యూ ఉండాలి, ప్రతిదానికి ఒక నినాదం ఉండాలి, ఒక డిమాండ్ ఉండాలి, ఒక డిమాండ్ ఉండాలి కదా, ఫలానా డిమాండ్ మీద మేము ఇచ్చేస్తున్నాం అని. దాని మీద అందరూ కలిసారు. ఎవరైనా 1 టైం సెటిల్మెంట్ వద్దని భారతీయ జనతా పార్టీ ఒకటి, వామపక్షాలు ఒకటి అలా ఉండదు. రుణమాఫీకి వ్యతిరేకంగా ఉండే భారతీయ జనతా పార్టీ కూడా చెప్తా. అది అయిపోయినప్పుడు ఈ ఇష్యూ వస్తున్నది, డిమాండ్ అది వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం అందరం కలిసి, వాళ్ళే సానుభూతి అన్నారు కాబట్టి మనం గట్టిగా ప్రయత్నిద్దామన్నారు, వచ్చి ప్రయత్నించారు, అన్నీ అయ్యాయి. అయిన తర్వాత దాని సభని సస్పెండ్ చేసేయాలి అని అనుకున్నప్పుడు సస్పెన్షన్ గతంలో చాలాసార్లు జరిగాయి. విపక్షం మొత్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇవాళ మొదటిసారి అని అంటున్నారు, కానీ తెలంగాణ శాసనసభ తర్వాత, తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత మొదటిసారి చేసిన తర్వాత ఏమైందంటే, వీళ్ళందరూ ఈ డిమాండ్ చేసినప్పుడు ప్రభుత్వ పక్షం ఏం చేయాలంటే సభను వాయిదా వేయాలి. కొంచెం 10 నిమిషాలు వేసి ఛాంబర్లో పిలిచి, బాబు ఇది పరిస్థితి, మేము ఎంతకన్నా చేయలేం,
మీరు మరీ ఎక్కువ చేస్తే మేము సస్పెండ్ చేయాల్సి ఉంటుంది, మేమైతే సభను నడిపిస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు మొట్టమొదటిసారి అన్నాడు, మీరు పనిగట్టుకుని సభను వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తే మేము పనిగట్టుకుని సభను నడిపిస్తామని. అటువంటి ఆయన మొన్న గురువారం నాడు ఏమైంది, 7 నిమిషాల్లో మళ్ళీ సభను రోజంతటికి వాయిదా వేశాడు. ఎందుకు వేశాడు అలాగా? ఎక్కడ సంప్రదింపులు జరిగాయి? మరి ఆ సభను వాయిదా వేయను అన్నవాడు ఎందుకు వేయించాడు? ఇది ఆ పట్టు విడుపుల్లో కొంచెం చేసి ఉంటే జనాలకైనా అర్థమయ్యేది, లేదా మీకు మాకు విశ్లేషకు రోడ్డు మీద ఉండే వాళ్ళకు ఎవరికైనా అవునురా ఆయన కుదరదు కదా ఇలా అంటున్నాడు అని 2-3 సార్లు అయ్యి మొత్తం సస్పెండ్ చేసినా. ఎందుకంటే మొత్తం సెషన్ అంటే ఇద్దరికి క్లారిటీ ఉంది కదా, వీళ్ళేమో 2 రోజులు అయిపోయిన తర్వాత ఇంకెందుకని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు, విపక్షాలు ఏదో రకంగా టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టాలిగా, ఇద్దరికి క్లారిటీ ఉంది కాబట్టి ఇద్దరు ఈ రకంగా విద్యుత్ ఛార్జీల వ్యవహారం అది వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఇలా రోజుల తరపున నడిచింది. అది ఒక రోజు 2 రోజులతోనే అది ఇంత చేస్తే ప్రశ్నోత్తరాల్లో వచ్చిన ఒక ప్రశ్న అలా రోజుల తరపున జరిగింది. అది సభ ఇష్టం, సభ ఏ ఇష్యూ మీద ఎలాగైనా ఎంతసేపు అయినా జనరల్ గా అధికార పక్షం ఇష్టం అనుకోండి, అదే సభ మీన్స్ అధికార పక్షమే. సో అది చేసి ఉండకపోవడం వల్ల ఏమైందంటే ఇవాళ విపక్షాన్ని అందరినీ మొత్తం మీరు సస్పెండ్ అని అంటే ఇక అంతకన్నా ఉప్పు లేని పప్పు ఇలా అన్నట్టుగా మీరు విపక్షం అనేది లేకుండా ఓన్లీ స్వపక్షంలోనే వాళ్ళు ఏదో ప్రశ్న అడగడం, అలా సభ నడిపించడం. నిన్న నడిపించారు 3 దాకా, మధ్యాహ్నం 3 దాకా నడిపించారు. బాగా సభ నడవకూడదని కాదు, నడిచిన తీరులో చూస్తే ఏంటంటే ఎవరైనా విమర్శ చేస్తే దానికి ధీటుగా సమాధానం చెప్పడం అది కొంచెం రంజుగా ఉంటుంది, ప్రజలు ఆశించేది. ఇప్పుడు వీళ్ళకి ఆ మొహమాటాలు ఉంటాయి రూలింగ్ పార్టీ అది సరే అది ఒక యాంగిల్, అది పక్కన పెడితే విపక్షాలని కలవటం అదే పక్కన పెడితే ఇక్కడ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ 15 నెలల కాలంలో మొత్తం అన్ని పార్టీలు కలిసి ఒకే జెండాలు పక్కన పెట్టి ఎజెండాగా ఒక రైతు ఇష్యూ ధర్నా కూడా ఇది మన బంధుకు కూడా పిలిపించారు. మీకు తెలుసు లేదో, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్ళి కూర్చుని ఎవరు ఈయన లక్ష్మణ్ గారు వాళ్ళందరూ, ఎన్వీఎస్ ప్రభాకర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడికే తెలుగుదేశం వాళ్ళు వచ్చి మొత్తం అక్కడే జాయింట్ గా మాట్లాడుకున్నారు. వైసీపీ వాళ్ళు కూడా కలిసి వైసీపీ వాళ్ళు ఇది. బట్ ఒకే ఒక్కటి ఇక్కడ ఈ ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశారు, వీళ్ళందరూ కలవడం మంచిదే అది అంటూ కింద పెద్ద స్పెషల్ ఆర్టికల్ రాశారు. అందులో ఏమనుందంటే, ఇలా విడతల వారీగా చేస్తుంటే రుణమాఫీ అది వడ్డీకే సరిపోతుంది, ఒకసారి చేస్తేనే ఉపయోగం ఉంటుంది అంటున్న బ్యాంకర్లు. ఆ బ్యాంకర్లు మరి ఆంధ్రప్రదేశ్ కు బ్యాంకర్లు వేరును, తెలంగాణ బ్యాంకర్లు వేరు, అప్పు తెలంగాణ అప్పు వేరు, ఆంధ్ర అప్పు వేరు. అక్కడ మరి రుణమాఫీ మరి అక్కడ 5 విడతలు అన్నారు, 2 విడతలు అయ్యాయి, మరి మిగతా 3 దానికి ఎన్ని దశలు మొత్తానికి మరి అక్కడ అన్ని విడతలు ఇవ్వాలని అంటే ఎక్కడైనా ఎవరు అడుగుతున్నారని డిమాండ్ ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉంది అని అనొచ్చు ఎవరైనా. అంటున్నారు అసలు అక్కడ ఏ రైతు అడిగాడు, ఏ పార్టీ పట్టుకుంది అది ఇది. బట్ ఒక విధానంగా మాట్లాడితే ఇది అప్లైస్ టు ఎవ్రీవన్. ఇక్కడ మాట్లాడే తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఉందా ప్రపంచంలో విడతల వారీగా రుణమాఫీ అని ప్రశ్నించారు వాళ్ళు. రుణమాఫీ ఒక 1 టైమే ఉంటుంది, అక్కడేమో మరి అది 5 విడతలు. బంద్ గురించి కూడా మొన్న తీవ్రంగా తిట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్ మీద. రూలింగ్ పార్టీలు ఎప్పుడు బంధులు వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలు ఎప్పుడు బంధులు అంటే ఏ పాత్ర ఆ పాత్ర పోషించవచ్చు. మనం విడిగా చూస్తే ఒకలా ఉంటుంది ఇవన్నీ. వెంకటరామరెడ్డి గారిని అడుగుదాం, కాంగ్రెస్ టీడీపీ ఎట్లా కలిసి పనిచేస్తాయి ఏంటో అడుగుదాం. వారు మాట్లాడడానికి బోధన కాంగ్రెస్ టీడీపీ కలిసి పని చేయలేదు కాదు, నిన్న బంద్కి పిలిపించి కదా. బంధు పిలపడం వేరే, బంధు పిలపడం కార్యాచరణ వేరును, వాళ్ళు చేసే రైతు అవేర్నెస్ కార్యక్రమాలు విడివిడిగానే చేస్తారు. బీజేపీ మాత్రం ఏకంగానే ఒకటే కదా. నరసయ్య గారు బోధన నుంచి లైన్ లో ఉన్నారు. నరసయ్య గారు నమస్కారం, రండి మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? బంధువు పిలిపెట్టి ఇవ్వటం కానీ, రైతు యాత్రలు చేయడం కానీ, విపక్షాలను సస్పెండ్ చేయడం మీద కానీ మీరేమంటారు? 100% విపక్షం చేసేది సరైనటువంటిది. అంటే ఇక్కడ ప్రతిపక్షము విపక్షం అనేది తర్వాత ఎలక్షన్ తర్వాత. అయితే ఇక్కడ కృష్ణారావు గారు మాట్లాడుతూ తెలంగాణ నుంచి పూడుస్తాం. ఆయన ఇక్కడ మనం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మన ధనిక రాష్ట్రం, మన నిధులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, మేము పైసల రాష్ట్రం, పేదల రాష్ట్రం కాదని చెప్పి పేదలు చచ్చిపోతా ఉన్నారు. ఆయన అట్లా చెప్పుకోలేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం కలవడమో, తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలు కలవడం, వామపక్షాలు కలవడం కాకుండా అయితే ఇప్పుడు సంఘం ఉన్నటువంటి ఉద్యోగస్తుల జీతాలు పెంచుకున్నారు. సంఘాలు ఉన్నటువంటి ఉద్యోగస్తుల జీతాలు పెరిగిన పేరు, సంఘాలు ఉన్నటువంటి పోలీసుల జీతాలు పెరుగుతారు, వాళ్ళకి లాఠీ వచ్చి నిజమే పెడుతున్నారు. వీళ్ళల్లో వాళ్ళ ఘోరమైన పరిస్థితులు చెప్పడానికి లేదు సార్.
అటువంటి సంఘం లేనటువంటి రైతుకు సంబంధించి ఏకమైతే పార్టీ ఏకమైతే దాన్ని సంతోషపడాలి కదా. అక్కడ కూడా కానివ్వండి, కాదనట్లే కదా, అక్కడ కూడా రైతు కూడా మంచిది. కానీ రైతుకు సంబంధించిన విషయాల పట్ల ఏకమైనప్పుడు దాన్ని పార్టీల కూడా చూడకుండా రైతుకు అండగా నిలబడ్డ వ్యక్తులు కూడా ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అని దాంతో సంబంధం లేకుండా చేయాలంటారు విపక్షాలు. కాబట్టి ప్రభుత్వంతో చేయగలుగుతుందా లేదా అని సరే రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వటం అనేది ఒక తప్పు విధానం కావచ్చు. కానీ మరి ప్రభుత్వాలు చేయగలుగుతాయా లేదని కూడా చూడాలి కదా, చూడరా? తప్పకుండా చూడాల్సింది. అయితే ఇప్పుడు కొన్ని సమస్యల పట్ల వ్యక్తిద్వేషం కంటే కూడా వ్యక్తిద్వేషంతో ఒక సమస్య చూడడం కంటే అనేది ఏంటంటే దాన్ని ఒక అడ్మినిస్ట్రేషన్ విషయంలో చూస్తే బాగుంటుందని. ధన్యవాదాలండి. వెంకటరమణారెడ్డి గారు మీరు చెప్పండి, ఏట్లా విపక్షాలన్నీ కలిసి ఆడుతూ రాజకీయ వీధి నాటకం ఆడుతున్నాయని చెప్పి టీఆర్ఎస్ అనుకూల వర్గాలు అన్ని వ్యాఖ్యానిస్తా ఉన్నాయి. మీరేం సమాధానం చెబుతారు? బీజేపీ ఆఫీస్కి మీరు వెళ్ళటం ఏంటి, కలవటం ఏంటి? బీజేపీ వాళ్ళేమో టీడీపీ తెలుగు లేదు, రైతు కోసం తెలుగుదేశం యాత్రలో బీజేపీ వాళ్ళు ఉండటం ఏంటి అంటే పేరు పెట్టిన దాని మీద ఇదంతా తమాషా రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ఇంత తొందరగా ఒకటిగా చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒకటైపోయినట్టేనా? అంతే, ఒకటి చేశాడు అంటే కంపల్షన్ లో కల్పించే పరిస్థితి. ఓకే, కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ అన్ని పార్టీలు కోరింది ఏంది? ఈ ఒక రుణమాఫీ అనేది మీరు విడతల వారీగా చేయడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతలేదు, ఒకేసారి ఇవ్వండి, దీనివల్ల బ్యాంకర్స్ తిరిగి లోన్ ఇచ్చే అప్పిచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కోరింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తామని వారి ప్రసంగంలో చెప్పారు. ఆ సానుకూలత ఎప్పుడు? 6 నెలలక, 3 నెలలక, నెల 15 రోజులక, ఎప్పుడో ఒక నిర్దిష్టంగా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక హామీ రాబట్టాలని అది ప్రతిపక్షాలు ప్రయత్నం చేసినాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు చూస్తే రెచ్చగొట్టేటట్టున్నాయి. అంటే అంతే కదా, ఇవి ఎవరు మేము అడిగినామా? రైతు రుణమాఫీ మేము అన్ని మేనిఫెస్టోలు అన్ని పార్టీలు పెట్టినాయి, కానీ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీ బాధ్యత ఏంది? ఈ రాష్ట్రము 16,500 కోట్ల మిగులు బడ్జెట్తో ధనవంతమైన 16,500 కోట్ల మిగులు బడ్జెట్ చెప్పాడు కదా. అదే 500 కోట్లు మొన్న కాదండి, ఫస్ట్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు వాళ్ళు ఇది మిగులు బడ్జెట్, ధనవంతమైన రాష్ట్రం, రెండవ ధనవంతమైన రాష్ట్రం, బాగా సర్ప్లస్ మనీ ఉండేటువంటి రాష్ట్రం అని ప్రభుత్వ అధినేతగా చెప్పినటువంటి మాట. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కొన్ని ప్రియారిటీస్ తగ్గించుకొని రైతు రుణమాఫీ చేస్తుంటే బాగుండేదని మా యొక్క అభిప్రాయం. ఈ రోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు మొదలు ఆత్మహత్యలే లేవు, ప్రతిపక్ష పార్టీలు ఏం పని లేకుండా మాట్లాడుతున్నాయని చెప్పినటువంటిది 5 లక్షలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. 5 కాదు, నేను 6 లక్షలు ఇస్తాను. ఓకే, 6 లక్షలు ఇచ్చేస్తున్నాం. మళ్ళీ కొత్త డిమాండ్ పెడుతున్నట్టున్నారు. కొత్త డిమాండ్ కాదు, రుణమాఫీని ఒకేసారి చేయమన్నాం. అయితే దానికి ఏంటంటే సభలో జరిగేటువంటి పరిస్థితులలో గొంతమ్మ కోరికలు కోరితే తీర్చడానికి సిద్ధంగా లేదు, మాకు విధానం తెలుసు, అది ఇది అని చెప్పి ఎవరైనా సస్పెండ్ చేస్తే ఒకరోజు చేస్తారు. కానీ మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తారు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము కూడా చేసినాం. ఎప్పుడు బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పాస్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు గత్యంతరైన పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు చేస్తారు. కానీ ఇది ఆయన ఇంకేం చెప్పాడు? ప్రజెంటేషన్ ఉంటుంది, ఉభయ సభలు నడిపిస్తా, ఉభయ సభలు కలుపుతా, నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద మొత్తం ఒక డీటెయిల్గా ఒపీనియన్ చెప్తా, మీ ఒపీనియన్ తీసుకుంటా అని ఈరోజు సభలో నుండి మొత్తం అందరిని పంపించేసి, అంటే కేసీఆర్ గారు ఆయన గానా బజానా తప్ప వేరే వినడానికి, ప్రతిపక్ష పార్టీల విమర్శలు వినడానికి ఆయన సిద్ధంగా లేడు. కాబట్టి అంటే గానా బజానా జనరల్ గా గానా బజానా అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటది, కానీ విమర్శలైనప్పుడు పద్దాక విమర్శించేసరికి కూడా ఆయనకి ఏమైనా ఇబ్బంది వస్తుంది. పద్దాక ఏం విమర్శించారంటే ఇంత అంటే నేను మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు 2 రోజుల డిబేట్ చూశాను. ఎక్కడ కూడా ప్రభుత్వంకి ప్రతిపక్షాలు ఒక నిర్మాణాత్మక సూచనలు చేసినాయి, ఎక్కడ కూడా ఘాటుగా విమర్శించలేదు. బాగానే జరిగింది. తర్వాత అరే టీఆర్ఎస్ పై చేయింది అనే ఫీలింగ్ తోటి మీరంతా ఈ గొడవ చేస్తారు. పై చేయి లో చేయలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగాలి. ఈ ప్రభుత్వం అసెంబ్లీ జరిగిన తర్వాత కూడా 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది, అయినా కూడా ఎందుకు జరిగినాయి తర్వాత కాలంలో? సార్ ఇప్పుడు ఎందుకు జరిగిందంటే ఆ మధ్యకాలంలో కదా మీ తీరు ప్రకారం ఆ మధ్యకాలంలో ఇన్ని ఆత్మహత్యలు లేవు. ఇంత రోజుకు 10 మంది 2990 అని లెక్కలు ఇస్తున్నారు కదా, ఇక లెక్కలు కరెక్టా కాదా?
ఆ రోజు అంటే మమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు ప్రజలు. అయితే ప్రతిపక్ష పార్టీలో ఉండేది కేసీఆర్ గారు చేసేటువంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా మేము చూస్తూ ఊరుకోవాలా? మీరు కాదు వాళ్ళన్నా లేకపోతే ఎవరన్నా మీ వాదనలో హేతుబద్ధత ఎంతవరకు ఉందన్నదే నా ప్రశ్న. అంతే హేతుబద్ధతతో అడుగుతున్నాం. మీరేమన్నారు ఆ రోజు? మాకు ఒక ఓటేయండి, ₹1,00,000 మేము రుణమాఫీ మీ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పినాం. చెప్పారు అక్కడ మొత్తం రుణాలన్నీ పోతాయని అక్కడ చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మీరు కలుస్తున్నారు కదా టీడీపీ అధ్యక్షుడు రమణ దయాకర్ రావు గారు, వాళ్ళని మీరు ఎప్పుడైనా అడుగుతారా? మరి ఇక్కడ మాతో పాటు కలుస్తున్నారు, మరి అక్కడ మరి మన ఇది టీడీపీ వాళ్ళు ఇవ్వట్లేదు కదా, మీకు ఇబ్బంది అని మీరు ఎప్పుడు అడగరా? అక్కడ అడుగుతాము, ఇక్కడ అడుగుతాము. మా పాత్ర రవి అడుగుతున్నారు కానీ ఇక్కడ మీరు నాకు సందేహం. ఇద్దరు పరస్పరమైనటువంటి విరుద్ధ శక్తులు కలుస్తున్నాయి కదా, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. అంటే మరి అలాంటి వాళ్ళతో మీరు అట్లా కలుస్తారు? ఏపీలో కలవడం కాదు, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అందరినీ సస్పెండ్ చేశాడు, మమ్మల్ని ఒక్కళ్ళే చేసినా, లేకపోతే టీడీపీ కాంగ్రెస్ బీజేపీ కలిసినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడికి వచ్చి బయట వచ్చి కలుసుకునే ప్రయత్నం చేయడం. కాబట్టి ఈ రోజు ఇప్పటికైనా ప్రభుత్వం బేషాలకు ఈ రోజు సభ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ముందుకొచ్చి సస్పెండ్ చేసిన సభ్యుల యొక్క ఉపసంహరించుకొని నిర్దిష్టంగా ఈ ప్రభుత్వము రాబోయే 2 నెలల్లో అందరికీ రుణమాఫీ చేస్తాము, ఆ మిగిలిన డబ్బులు కడతాము, రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలనే ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. కానీ నాకు సంఖ్యాబలం ఉంది, నాకు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు, నేను ఏం చేస్తా అంటే నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తా. కిరణ్ కుమార్ రెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో ఒక్క పైసా కూడా ఏం చేసుకున్నందుకు మేమందరం కూడా మూల్యం చెల్లించుకున్నాం. కేసీఆర్ అంటే అదొక కారణం. అట్లాంటి ఎన్నో ఆ రోజు నేను కూడా ఉన్నాను. తెలంగాణ పదం వాడలేదు, తెలంగాణ పదం వీళ్ళు గెలిపారు. నీకు ఇవ్వను అని అన్నారు. నీకు ఇవ్వను అంటే తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇవ్వమని అది ఎక్స్ప్లైట్ చేశారు, రెచ్చగొట్టారు, దానికి మూల్యం మేము చెల్లించుకున్నాం. కూడా కేసీఆర్ గారు కూడా ఏం చేసుకుంటారు అట్లే మాట్లాడితే మేము కూడా చూస్తున్నాం. పబ్లిక్ ఇవన్నీ కూడా సమాధానం చెప్తారు. నరసింహ గారు మాట్లాడడానికి ముందుగా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో శ్రీను గారు, నమస్కారం అండి, మాట్లాడండి. అందరికి నమస్కారం సార్, పెద్దలకి నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ మహబూబా సార్, మేము ఇక్కడ కేసీఆర్ ఇట్లా ప్రతిపక్షాలని ఇట్లా సస్పెండ్ చేసేస్తే రైతుల కోసం పోరాడే కేసీఆర్ బంగారు తెలంగాణ అని ఇప్పుడు దొరల పాలన సృష్టి అంటారు సార్. ఇప్పుడు నేనేదో కావాలని తీసినట్టు ఎవరిదైనా మీరు విపక్షాలను సస్పెండ్ చేయడం కరెక్టా కాదా అని అంతవరకు బాగానే ఉంది. కానీ దొరల పాలన ఇంకోళ్ళ పాలన అంటే లేనిపోయిన గొడవ కదా. రైట్, ఇంకొకటి కరెక్ట్ కాదని చెప్పండి, తప్పులేదు. ఉద్యమాలు చాలా పాల్గొన్నాం సార్. మహబూబాద్ కొండ సూరకాయ వస్తే రాళ్లతో కొట్టిన ఘనత సార్ మాది. రాళ్లతో కొట్టడం కరెక్టా? మరి అది అప్పుడు రాళ్లతో కొట్టడం కరెక్టేనా? మీరు చేసింది తప్పు కదా, రాళ్లతో కొట్టొచ్చు. అట్లా అప్పుడు రాళ్లతో కొట్టారు, ఇప్పుడు పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు రాళ్లతో కొట్టారు, ఇప్పుడు పార్టీలో చేర్చుకున్నారు. రాజు గారు మరొకరు లైన్ లో ఉన్నారు. హలో రాజగోపాల్ గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మన దేశం చేసుకునే దౌర్భాగ్యం ఏంటంటే అన్ని కులాల కన్నా రైతు కులం పెద్ద కులం సార్. అవును, వీళ్ళని మోసం చేస్తే అధికారంలోకి రావచ్చు అనేది రాజకీయ నాయకులు అందరూ కూడా తెలుసుకున్నటువంటి సత్యం. అందుకనే ప్రతి వాగ్దానానికి ముందు రైతు 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 అంటున్నాయండి. రైతు వ్యవసాయానికి భరోసా ఇచ్చేటువంటి స్కీము ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేదండి. మద్దతు ధరలు లేవు, వర్షాలు లేకపోతే నీటి వసతి కల్పించే అవకాశం లేదు, విత్తన వసతి కల్పించే అవకాశం లేదు. అందువల్ల తప్పనిసరిగా మన దేశం బాగుపడాలన్నా, ముందు రావాలన్నా రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది సార్. అందుకని రాజకీయ నాయకులు ఈ స్వచ్ఛ వాగ్దానాలు వదిలేసి రైతులు బాగుపడేదానికి సరైనటువంటి నిర్ణయం ఇప్పటికైనా తీసుకోకపోతే. మరి ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు రుణమాఫీ చేయాలా వద్దా? రుణమాఫీ మీద మీ అభిప్రాయం? రుణమాఫీ మీరు 14,000 కాదు సార్, 6,000 సరే ఇవ్వండి. రుణమాఫీ మాకేందుకు? 4,000 పండిస్తే శనగలు 4,000 అయితే 3,000 మద్దతు ధర నిర్ణయిస్తుంటే రైతు ఏ విధంగా బాగుపడతాడు సార్? కరెక్ట్, మీరు 100% కరెక్ట్. కొమ్మినేని గారు, నేను మాట్లాడిన తర్వాత నరసింహ గారు చెప్పండి. అధికార పార్టీకి సంబంధించి తెలంగాణ అధికార పార్టీ కాదు. రైట్, నరసింహ గారు సమాధానం చెప్పండి. ఎట్లా టీఆర్ఎస్ అలివి గాని మాటలను కేసీఆర్ గారు ఇప్పుడు అంటున్నారే, అలివి గాని హామీ ఇస్తున్నామన్న సంగతి ఆ రోజు మీకు ఎవరికి తెలియలేదా? ఈరోజు కృష్ణారావు గారు పెద్దలు, మీరు అందరూ అన్ని విషయాలు తెలిసి అన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళం గత చాలా కాలం. నేను అటే వస్తున్నాను. ఈరోజు గమనించాల్సింది ఏంటంటే రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు,
అప్పటికల్లా అప్పులు మాఫీ చేస్తానని చెప్పేసి అవతల రాష్ట్రంలోని జరిగింది ఏందో మనకు తెలుసు. పంచపాండవులు 5 మంచం కొలవలే 4 అని 2 ఏళ్ళు 1 ఏళ్ళు చూపించినట్టుగా నేను దాని గురించి మాట్లాడాను. కానీ నిర్దిష్టంగా 1 లక్ష రూపాయలు 36 లక్షల మంది రైతాంగానికి ఎంఆర్ఓతో లెటర్ ఇప్పించినాము, రుణ విముక్తి పత్రం బ్యాంకర్తో ఇప్పించినామని చెప్పేసి ప్రభుత్వము మా వైపు నుంచి స్పష్టంగా తెలియజేసింది. అయినా సరే రైతాంగానికి సరి అయినటువంటి పద్ధతులలో బ్యాంకు నుంచి రుణాలు అందడం లేదు. దీనికి కావలసినటువంటి దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం కన్సర్న్ ఉంది, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేసీఆర్ గారు 2 గంటలు మాట్లాడినాడు. 2 గంటలు మాట్లాడిన సందర్భంగా ప్రతిపక్షాలు అన్నీ మాట్లాడినాయి, మంత్రి మాట్లాడినాడు, అందరూ మాట్లాడిన తర్వాత అనేక మంది సభ్యులు మాట్లాడిన తర్వాత మాకు ఇంకేదో కొంత మిగిలిపోయింది తోక అనేటువంటి వాదం సరి అయింది కాదు. 36 లక్షల మంది రైతులు ఎస్ మీ రుణవిముక్తి పత్రాలు ఇంతమందికి రాలేదని చెప్పగలగాలి కదా. మేము ఇచ్చినామని చెప్పేసి అంటున్నాం. మా తప్పు ఎక్కడుంది? ఒకేసారి చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. అయినా సరే ఇది కన్సిడరేషన్లో పెడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో 6 లక్షల రూపాయలు రైతు ఆత్మహత్యకి చేపిస్తున్నాం. ఎంఎస్పీ రేటుకు సంబంధించి ఎంఎస్పీ రేటుకు సంబంధించి కానివ్వండి, దాంతోపాటు రైతు ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, నా వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే నాకు ఎమ్మటే వస్తుంది, నా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే 700 కోట్ల రూపాయలు నీ దగ్గర మూలుగుతున్నాయి, 400 కోట్లు ఇచ్చినావు. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇంకోటి సార్, 200 నుంచి 250 రూపాయలు కూలీకి చెల్లిస్తున్నాము. ఇప్పుడు 10 గంటలకు వచ్చి 5 గంటలకు పోతున్నారు కూలీలు, ఎప్పుడు పొద్దు చూస్తున్నారు అని రైతులు మొత్తుకుంటున్నారు. కనీసం రైతు అల్లాడిపోతున్నాడు. 3800 రూపాయలు పత్తి ధర ఉంది. ఒకవైపు నుంచి పురుగు మందులు, ఒకవైపు కాంప్లెక్స్ ఎరువులు 500 నుంచి 1200 పోయినాయి. ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఈ పెద్దలే పరిపాలన చేసింది, మంది ఎవరో కాదు, ఏ దేశం నుంచి వచ్చి పరిపాలన చేయలే, ఈ కాంగ్రెసే చేసింది. ఇది ఇప్పుడున్నటువంటి పెద్దలే చేస్తున్నారు. ఎందుకని దీనికోసం మాట్లాడరు? ఎస్ వీఆర్ కన్సర్న్. కేసీఆర్ గారు చెప్తున్నారు నేను చేస్తానని చెప్పేసి అంటున్నాడు. చేస్తానని చెప్పినప్పుడు విద్యుత్తు లేదని అంటే ఎంత అనతి కాలంలోనే మొత్తం మంచలేసుకుని ఎగిరితే తెలంగాణ విద్యుత్తు లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. ఇప్పుడు 2వ రోజు నుంచి మీరు కేసీఆర్కి వ్యతిరేకమైనటువంటి పదం పాడుతున్నారు. ప్రజలు ఇంకోవైపు నుంచి ఆసరా కానీ విద్యుత్తు కానీ ఈరోజు బ్యాంకు ఖచ్చితంగా వీళ్ళు సలహా చెప్పాల్సి వస్తే కొమ్మినేని గారు, కృష్ణారావు గారికి తెలుసు, 25 నుంచి 50,000 వరకు రైతుల్ని మొత్తం తీసేస్తే ఈజీగా పోతుంది అని చెప్పేసి అలా ఒక్క ప్రతిపక్ష ఎస్సీలు ఈ దళితులు చచ్చిపోతున్నారు ఈరోజు. కనీసం వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుందని చెప్పినారా ఎవరన్నా? అందుకోసమని నేను ఏమంటే ప్రతిపక్షము అన్ని రకాలుగా కేసీఆర్ గారు మాట్లాడినాక అధికార పక్షం నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మిజరబుల్లీ ఫెయిల్డ్. అందుకోసమని అరే మా మైలేజ్ పోయింది కదా మేమేం చేయాలని విద్యుత్ కోత కోసం అప్పుడు తిరిగిన బస్సులు వేసుకొని ఇప్పుడు మళ్ళీ బస్సులు వేసుకొని తిరుగుతున్నాను. ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో ఊరు నేను తిరుగుతాను, నా రైతుల పక్షాన నిలబడతాను, నేను పని చేస్తాను, రమ్మని చెప్పేసి అంటున్నా. నేను వస్తున్నాను కదా. నేను ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న రైతుల కాడికి పోయినాను, మళ్ళీ పోతాను. జానారెడ్డి గారిని పాపం నడవమని చెప్తాం. నీ నిర్వాహకమైన ఆయన 500 నుంచి 1200 కాంప్లెక్స్ రేటు పెరిగింది, నీ నిర్వాహకమైన ఆయన 200 నుంచి 250 కూలీ అయింది, ఉపాధి హామీని దీనికి అనుసంధానం చేయలేదు. నీ నిర్వాహకమే మార్కెట్ కేసీఆర్ గారు పొగిడితే మీరు పోటీ చేశారని మీరు జానారెడ్డి గారిని విమర్శిస్తారు. ఎన్నడూ కూడా కేసీఆర్ ను పొగడలేదు. కేసీఆర్ గారు జానారెడ్డి చాలా గొప్పవాడని చెప్పలేదు. పెద్దలు ఆయన ఒక ముఖ్యమంత్రి తప్ప అన్ని చేసిండు. గవర్నర్ గారి పాదాలకు ఇట్లా చేయి పెట్టి మొక్కినటువంటి సంస్కృతి ఏ ముఖ్యమంత్రికి లేదు. మా ముఖ్యమంత్రికి ఉంది. ధైర్యంగా చెప్పగలం. గౌరవం ఇచ్చేటువంటి మా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రులు పాదాబంధనం చేస్తే తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రులుగా మంత్రులు కానీ పాదాలు ముఖ్యమని చెప్పినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్ గారు పుట్టితే గొప్పది. నోమల్ నరసింహయ్య గారు గల్లీలనేమో దోస్తా, ఢిల్లీలోనేమో కుస్తీ పడతారా ఈ బీజేపీ కాంగ్రెస్ వారు? పట్టండి, మంచిగానే ఉంది. ఇంతకుముందు మీరు ఏమన్నారు? ఈ కాంగ్రెస్ ఈ తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు? తోక పార్టీలను నెట్టేసుకొని తోకతో తిరుగుతున్నాను. ఈ తోక పార్టీలకు మీకు మనగడ లేదు. రాజకీయ మనగడ కోసం మీరు ఈ రోజు కార్యక్రమం చేస్తున్నారు. ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసిందనంటే నిజమే ఉన్నది. తెలుసు ఇది చాలా షార్ట్ సెషన్. జల విధానానికి మాట్లాడాల్సింది, మిగిలిన అంశాలు మాట్లాడాల్సింది ప్రభుత్వం ఒక సింగిల్ పాయింట్ సస్పెండ్ చేసిన తర్వాత మిమ్మల్ని
కేసీఆర్ గారికి భజన చేస్తారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భజన శాసనసభలో చేయడం కూర్చుంటే ఏం బయట చేస్తారు? ఉంది, అది చెప్పరాదు. శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ అందరూ బయట పంపిస్తే ఏం చేస్తారు? అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రికి చెప్పండి. నేను అదే గౌరవ నరసింహ గారు చెప్తున్నా. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడు, శాసనసభ పక్ష నేతగా పనిచేసినాడు, 3 దశాబ్దాలు Yes. పేదల గురించి మాట్లాడాడు. మరి ఈ రోజు శాసనసభలో నోముల నరసింహ గారు ఉంటే, టిఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, శాసనసభ్యుడిగా ఉన్నాడు అనుకోండి, ఆయన అన్ని దశాబ్దాలుగా పేదల గురించి మాట్లాడిన నరసింహయ్య గారు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా అయ్యా ఇప్పుడు చెప్పాడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మనం రుణమాఫీ చేస్తే ఆత్మహత్య తగ్గుతాయనేటువంటి. మరి నరసింహయ్య గారు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నాడు. కేసీఆర్ గారి దగ్గర నరసింహయ్య గారు చెప్తే కృష్ణారావు గారు అపాయింట్మెంట్ జర్నలిస్ట్ నరసింహయ్య గారు వస్తారు కదా. ఈ సలహా నరసింహయ్య గారు చెప్పాలా? కృష్ణారావు గారు లేకపోతే సీనియర్ జర్నలిస్టులు లేకపోతే న్యూట్రల్గా ఉన్న పర్సన్లు ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇవ్వరు, అది అందరూ చెప్తున్నటువంటి. నరసింహయ్య గారు అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ ఆయనకైతే అపాయింట్మెంట్ ఇస్తాడు. ఈ రోజు ఎన్టీవీ ముందర మాట్లాడినటువంటి నరసింహయ్య గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అయ్యా మిగతా వర్గాలకు మళ్ళీ చూద్దాము, ఎస్సీ ఎస్టీలో ఆత్మహత్య చేసుకున్న దళిత కుటుంబాలకు ₹1,00,000 రుణమాఫీ ఉంటే వాళ్ళకి తక్షణం చేయండి అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కదా గండ్రనాథ్ గారు చెప్తే ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి మైలేజ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, నేను చెప్తే బీజేపీ. మరి నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు చెప్పమని నరసింహయ్య గారిని, నేను ముఖ్యమంత్రితో సాయంకాలం పోయి మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత దళితులకు ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 ఏకమొత్తంగా రుణమాఫీ తెలంగాణలో చేస్తామని చెప్పండి. నేను అట్టే వస్తున్నాను. నేను చెప్పింది ఏంటి, కనీసం ఒక్క మాట కాంగ్రెస్ గాని ప్రతిపక్షం తెలుగుదేశం గాని ఒక్క మాట ఇగో ఇంత ఉంది అని అనాలిసిస్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ నేను అడిగిన దానికి పెద్దలు నరసింహయ్య గారు సమాధానం చెప్పాలి. దేవరకొండ ఎమ్మెల్యే గారు తన విషయంలో ఒక మాట చెప్పినాడు, వెంటనే కలెక్టర్ తోటి మాట్లాడినారు. నువ్వు ఆ రకమైనటువంటి కేటగిరికల్ గా విమర్శనాత్మకంగా పలానా బ్యాంక్ వాడు పలానా పత్రంలో పనిచేస్తున్నాడు, పలానా దగ్గర పలానా చెప్పాను ఆలోచన ఏమైనా ఈ ప్రజల కోసం నిలబడలేదు. అన్ని విపక్షాలని కేసీఆర్ ఏకం చేశారని వాళ్ళు అంటున్నారు, మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మేము ఒకటేనండి, విద్యుత్ కోత లేకుండా చేసినాము. ఆసరా పెన్షన్స్ 4,000 మాత్రమే కరెంట్ వస్తుంది, 6 గంటలు మాత్రమే వస్తుంది. వ్యవసాయానికి జనరల్ గా వ్యవసాయానికి 6 గంటలు 6 గంటలు 7 గంటలు 9 గంటల వల్ల మేనిఫెస్టోలో పెట్టిళ్ళు. 7 గంటలు 7 గంటలు ఇచ్చే వాళ్ళు 1 గంట ఇస్తామన్నారు. 7 గంటల్లో 1 గంట మీరు 6 గంటలు వస్తుందంటే సర్టిఫికేట్ ఇచ్చినట్టే ఒక రకంగా 6 గంటలు ఇస్తున్నాం. 7 గంటల నుంచి 1 గంట తగ్గించారు. 7 గంటలు ఇచ్చేదాన్ని 1 గంట తగ్గించారు అని చెప్తున్నారు. అది కావచ్చు, కానీ గతంలో 3 గంటలు కూడా కంటిన్యూస్ ఇవ్వలేదండి. లాస్ట్ వీళ్ళు అధికారంలో 3 గంటలు ఇవ్వాలి, ఇప్పుడు 6 గంటలు ఇస్తున్నారు. మేము 7 గంటలు ఇచ్చేదాన్ని 7 గంటలు 6 గంటలు ఇస్తే రైతుకి కాస్త హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. 6 గంటల చట్టం ప్రకారంగా మనకు రావాల్సిన విద్యుత్ సీలియర్ గానీ ఇతర ప్రాంతాల నుంచి రావాల్సింది రాకపోయినా ఈ రోజు విద్యుత్ కష్టాలను అధిగమించినాము. రైతుకు సంబంధించి ఏదో దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని నివారించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎంఎస్పీ రేట్ కు సంబంధించి, క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించి, ఉపాధి హామీ అనుసంధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం రాజకీయ మనగడ కోసం తోక పార్టీలను విమర్శించిన ఈ పెద్దలే తోక పార్టీలను మెత్తనేసుకొని బీజేపీ ఆఫీస్ కు కాంగ్రెస్ బీజేపీ ఇది ఎక్కడి దోస్తి, ఇది ఎక్కడి వారు తెలుగుదేశం కాంగ్రెస్ పెద్దలకే తెలుసు అది తోక పార్టీలు అంటే ఎవరో నాకు తెలియదు. వారే విమర్శించినారు, వారు ఎప్పుడు విమర్శించినారు, మీరు ఎట్లా కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గర రావడం ఏంటి, ఈ మంత్రాంగం ఏంటి, తమాషాగా ఉంది తెలంగాణ గారు. మీరు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే. కర్ణాటకలో అక్కం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే మేము అధికారంలో ఉన్న యడియూరప్ప ముఖ్యమంత్రి ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు మేము ఇప్పుడు వ్యతిరేకించాం. మహారాష్ట్రలో ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పోవడము, అరెస్ట్ కావడం మనం అన్ని చూసాం. అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కొన్ని అంశాల మీద ఏకం కావడం అనేటువంటిది జాతీయ పార్టీలైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అవుతుంటాయి, ఉద్యమాలు చేస్తుంటాయి. అది పెద్ద తప్పేం కాదు. ఒకటి. రెండు అంటే మరి రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ
పార్టీలకు ఆ ఇబ్బంది ఉండదు. జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలకు ఆ ఇబ్బంది ఉండదు. ప్రాంతీయ కాదు కవిత గారు బతుకమ్మ ఉత్సవాలకి భారతి గారిని పిలిస్తే టీడీపీ ఏమి తప్పు కాదు, పిలవచ్చు. కాదు చాలా తీవ్రంగా విమర్శించారు. మిత్రపక్షం టీడీపీ తీవ్రంగా విమర్శించింది. అంతా కుమ్మక్కు ఎక్కడ తీసుకెళ్లిందంటే ఎవరు అచ్చెన్నాయుడు గారు ఎవరు చెప్పారు, ఏది కవిత గారికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించి ఆ తర్వాత జగన్ గారు కేసులు మాఫీ చేయించుకోవడం కోసం కవిత గారు భారతి గారి ఇంటికి వెళ్ళి బతుకమ్మకు ఆహ్వానించారని కనిపెట్టాడు. అట్లా మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఎట్లా కలుస్తాయి? రాజకీయ పార్టీలకు రాజకీయ మనోడ కోసమే బతుకుదేరు లేదు. ఒక్క నిమిషం రాజకీయ పార్టీలకు ఒక భావ స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు మీరు ఓ మాట మాట్లాడితే కొమ్మినేని గారు తప్పు అవుతుంది, వార్త రాస్తే రికార్డెడ్ అవుతుంది. మేము మాట్లాడితే రికార్డు కాదు. రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడారు, ఆ స్వేచ్ఛ మీరే కల్పించినారు. మేము ఏం మాట్లాడినా రాస్తారు, మీరు రివ్యూ చేసుకోండి. రాజకీయ నాయకులు తప్పు మాట్లాడే వ్యక్తులు టీవీలో చూపించొద్దు, తప్పు రాసే వ్యక్తులు వార్తలు కష్టం. రాజకీయ వార్తలతో టీవీ 29 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ చేశారు, 6 మంది ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు. వాళ్ళ అనధికార మిత్రపక్షాలు మాత్రం సస్పెండ్ చేయలే. ఎవరిని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయలే. ఉన్నది ఒకళ్ళే. ఒక ఎంఐ పార్టీని మాత్రం వాళ్ళు సస్పెండ్. సరే వాళ్ళు అసలు గొడవ చేయకపోయినా సస్పెండ్ చేయాలి. అంటే ఇప్పుడు జరిగింది అదే కదా. కొంతమంది శాసనసభలో గొడవ చేయకోకుండా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నెంబర్ చదివారు. కొంతమంది వాళ్ళు అసలు గొడవే చేయలే, వాళ్ళు గమ్మున కూర్చున్నట్టు కూడా చేశారు. అయితే వీళ్ళు తెలంగాణ శాసనసభలో గతంలో తెలంగాణ తీర్మానానికి సంబంధించి కానీ తెలంగాణలో అనేక అంశాలకు సంబంధించి కానీ ఈ రోజు ఎవరైతే తీర్మానం ప్రవేశపెట్టినాడో హరీష్ రావు గారు ఆయన ఫ్రంట్ రోల్లో ఉండి ఉద్యమం చేసాడు. సస్పెన్షన్ మీద ఆ రోజుల్లో వాళ్ళు కూడా విమర్శించేవాళ్ళు, మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అనేవాళ్ళు. అయితే ఏమంటే తెలంగాణ శాసనసభలో రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్నాయా లేదా? ఒకటి నరసింహయ్య గారు చెప్పాల్సింది. ఆత్మహత్యలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాయంటే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఒక విద్యార్థి డిగ్రీ ఫీజు కట్టలేక ఎల్బీ నగర్లో నేను రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే రైతుల నుంచి యువకుల నుంచి విద్యార్థుల వరకు వెళ్ళిపోయింది. ఇంత తీవ్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. నేను కాదనట్లేదు. అయితే ఒకటేంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేటువంటి కాదు, ఏదో తెలంగాణ శాసనసభలో జరిగిన అంశాలు కదా. తెలంగాణ కొమ్మినేని గారు తెలంగాణ శాసనసభలో ఈ రోజు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినటువంటి అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. నువ్వు ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యలు కూడా మాట్లాడుతావు. 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ కదా, అందువల్ల 2 మాట్లాడాల్సి. జాతీయ పార్టీ పెద్ద జాతీయ పార్టీ కదా. ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, మా అనంతపురంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది కూడా 100 ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం దాని మీద చర్యలు చేపట్టాల్సిందే, దాంట్లో ఇక్కడికి మాట్లాడే ప్రసక్తి లేదు. మేము మిత్రపక్షమైనటువంటి కానీ లేదా అధికార భాగస్వామ్యమైనటువంటి కానీ తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అయితే తెలంగాణ శాసనసభ సంబంధించిన విషయంలో నేను అడిగినటువంటిది ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ రోజు ఈ దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర మొన్నటిదాకా ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ ప్రాంతం. ప్రభుత్వము ఉండొచ్చు, ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండొచ్చు, శాసనసభలో అన్ని ప్రతిపక్షాలు చెప్పినట్లు వినాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఒక ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రతిపక్షాలు లేకుండా ఏం పని చేస్తాడు ముఖ్యమంత్రి గారు? ఎక్కడ ఇంత దుర్మార్గంగా ప్రతిపక్ష నేతలతోటి స్పీకర్లు మాట్లాడతారు, 2-3 దఫాలు 4 దఫాలు కృష్ణారావు గారు చెప్పినట్టు చర్చలు చేస్తారు, 1 రోజు 2 రోజులు అవకాశం ఇస్తారు. మరి అవకాశం ఇచ్చిన తర్వాత సస్పెండ్ చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఇప్పుడు శాసనసభ ఒక లిమిటెడ్ కంపెనీ ఏం కాదు, లేదా దాంట్లో బోర్డు డైరెక్టర్లు కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి చట్టసభలకు కాబడినటువంటి శాసనసభ్యులు అక్కడ ఉన్నారు. మరి మీ ఇష్టానుసారం శాసనసభ నడుపుతామంటే తెలంగాణలో కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్న రైతు ఆత్మహత్యలు విశ్వాసం నింపేటువంటి కార్యక్రమాలు మీరు చేయండి. విపక్ష పార్టీ నుంచి డబ్బులు తీసుకురండి, 8,000 కోట్ల అప్పు తీసుకురండి, చేసేద్దాం. ఎవరు తీసుకొచ్చేది? మీరు రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేయండి. మీ చేతకాలకు 8,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేటువంటిది రాజీనామా చేయండి. రాజీనామా చేస్తారా? ఇప్పుడు అప్పు కావాలంటే ఇక్కడ కూర్చొని మీరు తెచ్చేయనంటే వస్తుందా? ఈయన నెగోషియేట్ చేస్తుండ శాసనసభ సాక్షిగా ఒప్పుకోమనండి. మా చేత కాలేదు, రుణమాఫీ చేయలేదు ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో అప్పు కూడా అనలా.
గ్రాంట్స్ మాకు ఇచ్చేటువంటి వాటిల్లో మేము విడతల బుల్లెట్ ప్రూఫ్ కార్లు ముఖ్యమంత్రులు ఈ మధ్య కొంటున్నారు, కోట్ల రూపాయలు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొంటున్నారు. మరి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనేటువంటి ముఖ్యమంత్రులకు రైతుల ఆత్మహత్యలు గుర్తురావట్లేదా? కొనాల్సిందే పరిపాలన సాగాలంటే గానీ ఒక మాట వినండి. ఎందుకనంటే మీరు మాకు గ్రాంట్ గా ఇచ్చేట్లలో విడతల వారిగా చెల్లిస్తాము, మాకు ఇవ్వండి 800 కోట్లు ఒకేసారి మేము ఇస్తాము అని చెప్పినారు. మనకేదో పుణ్యానికి ఏమని అడగరా. రెండోది ఏమనంటే వారు సస్పెన్షన్ కోసం చెప్తున్నారు. అయ్యా దీనికి సమాధానం చెప్పాలి, నైతిక బాధ్యత అయితే ఉంది కదా. ఇప్పుడు స్పీకర్ గారు పిలవటం, మాట్లాడటం, కాదులే బతిలాడటం, లేదంటే ఏదో రాజీ ప్రతిపాదనలు బ్యాక్ డోర్ మొదల్లో కూడా జరుగుతుంటాయి కదా. మీకు తెలిసిన విషయం వెంకటరమణారెడ్డి గారు చేశారు, మీరు చేశారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని వచ్చి ఎవరో విపుల వైఫల్యం కూడా ఉంది ఎక్కడ తెలంగాణ సంబంధించి. మరి అవి చేయాలి కదా, కనిపించాలి కదా. చేసిన కొప్పులీశ్వర్ గారు మిగతా వాళ్ళతో కొంచెం మధ్యవర్తిగా చాలా జరుగుతుంటాయి. మధ్యవర్తిత్వం ఆయన మంత్రి పదవి రాలేదు ఉండగానే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. లేదా ఇప్పుడు 5 నిమిషాలుగా ఇచ్చారు, నాకు 10 నిమిషాలు ఇస్తేనే మేము ఊరుకుంటాం, అట్లా కొంచెం మీడియా కామరా జరుగుతుంటాయి. అది కూడా జరగలేదు. అందులో ఈరోజు ఒకటైతే నిజం, ప్రతిపక్షాలకు ప్రజలతో ఒక కన్సర్న్ తోటి నిర్మాణాత్మకమైనటువంటి అవసరం వచ్చేటువంటి వివరాలు, సూచనలు, సలహాలు ఇచ్చేటువంటి దశలో లేదు. అంచేత ఒకరోజు మొత్తం వాళ్ళంతలో వాళ్ళు గొడవ చేస్తుంటే హౌదును వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం వైపు నుంచి ఒక నాయకుడైనా గానీ ప్రతిపక్ష పార్టీలతో సంప్రదాయాలు కొనసాగించేటువంటి నేత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడా, లేదా నోమల నరసింహయ్య లాంటి లేకపోతే అనుభవజ్ఞులైనటువంటి ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు సంప్రదించేటువంటి స్థితిలో ఉన్నారా? అంశాధారిగా విభేదించవచ్చు. నేను అనేది ఎందుకనంటే ప్రతిపక్షాలకు ముందు ప్రజల కన్సర్న్ కావాలా. ప్రజల కన్సర్న్ నుండి స్పీకర్ దగ్గరికి మనమే వెళ్ళాలి. ఇప్పుడు వీటిని తెలుసు వాయిదా వేయగానే సార్ మీరు ఈ వాయిదా వేయడం కాదు, మాకు సంబంధించినంత వరకు మేము ఒకసారి అధికార పక్షాన్ని పిలవండి, మేము మాట్లాడతామని చెప్పొచ్చు కదా. వాళ్ళకి ఆ కన్సర్న్ ఉందా? ప్రతిపక్షాలకు కూడా ప్రజల కన్సర్న్ ఉంటే మేము ప్రజలతో ఖచ్చితంగా ప్రజల కోసం మీకు ఇబ్బంది వచ్చి ఇటు మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. అధికార పక్షమే సభ నడిపేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే స్పీకర్ గారు నిన్న ఫస్ట్ అవర్ లోనే చేశారు. ఒకసారి వాయిదా వేసి అవసరమైతే ఆల్ పార్టీలు పిలిచి, మా హరీష్ రావు ఆయన చాలా సంవత్సరాలు అసెంబ్లీలో మరి నడవకుండా ఇదే పని చేసినప్పుడు మేము పోయి అడిగేది అంటే లేదన్నా మీరు ఇట్లా కాదు ఇట్లా చేయండి, కొంత భయం నడిచేది. ఆయన మంత్రి ఆయన రెచ్చగొడుతున్నాడు. ఆయన అంటే సీట్ మారినంత మాత్రాన ఎప్పటికా సీట్లో శాశ్వతంగా కూర్చున్నామని ఒక భ్రమలో ఒకటి మాత్రం నిజం. ఈ రోజు అజెండాతో ఉంటే సింగిల్ పాయింట్ ఎజెండా ముఖ్యమంత్రి గారు చెప్పారు సభను ఎట్లా నడుపుకోవాలో మాకు తెలుసు. కేటీఆర్ మొన్ననే చెప్పారు సభను ఎట్లా నడుపుకోవడం తెలుసు, అవసరమైతే ఏం చేయాలో మిత్రమా మనుగడ లేకుండా పోతుందనే దానికోసం మీరున్నారు. మాకేం మనుగడ లేదు. తెలంగాణ కన్సర్న్ కోసం హరీష్ రావు చేసిన తెలంగాణ కోసం చేసింది సింగిల్ పాయింట్. మరి మీ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఏంటి? మీ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఇప్పుడు తప్పంటే ఎట్లా? అప్పుడేమో సస్పెన్షన్ తప్పన్నారు, ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. మరి అప్పుడు తెలంగాణ ఏర్పడింది 14 సంవత్సరాలు చాలా సూచనలు సలహాలు వస్తాయని అనుకున్నాము, అవి రావడం లేదు. ఖచ్చితంగా మా వైపు నుంచి పెట్టే ప్రతిపాదన మేధావులు ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షం మొండికేసినప్పుడు ఏం చేయాలనే ప్రశ్న కూడా సహజంగా మీరే చెప్పినారు. ఇంప్రెషన్ అయితే కలిగించేలా చూడాలి. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు సభను నడవలేకుండా చేస్తున్న అభిప్రాయం కలగాలి. ఆ సభ స్టార్ట్ అయింది, వీళ్ళు పోలీసులకు వచ్చారు, 4 రోజులు కొట్టుబడేది. ముఖ్యమంత్రి గారు 2 సభలు కలిపి మిషన్ కాకతీయ గురించి నేను మొత్తం కూడా ఇరిగేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క మాట రమణ గారే చెప్పినారు. ఏమన్నానంటే ఏదైనా ప్రభుత్వ బిజినెస్ ఉన్నప్పుడు అనివార్యంగా బడ్జెట్ కానీ అటువంటిది ఏమైనా ఉన్నప్పుడు అనివార్యంగా సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేస్తామని. ఇది షార్ట్ సెషన్. షార్ట్ సెషన్స్ లో
జల విధానానికి సంబంధించి ఇతర ముఖ్యమైన ప్రభుత్వ బిజినెస్ ఉంది. మీరు ఈ రోజైనా సరే మేము ఉన్నాము అని చెప్పేసి మీరు ఏదో రూపంగా మీరు మెసేజ్ ఇవ్వగలరా? మేము జల విధానానికి బస్ యాత్రలకు వెళ్తున్నారు కదా వాళ్ళంతా. బస్ యాత్రలు మేము చేసే ఉన్నాము. రోజు కాన్స్టిట్యున్సీలనే ఉంటాము. ఇది మనగడ లేకుండా పోయింది. ఆసరా పెన్షన్స్ కానీ, విద్యుత్ కానీ, సంక్షేమం చెప్తాము. ఈ ప్రభుత్వము ఇట్లనే మొండిగా మాకు సంఖ్యాబలం ఉందని మేము ఇంకా కొంతమంది సభ్యులను తీసుకున్నామనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కనుక ఇట్లా ఉంటే తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి అలాంటి వాళ్ళు తిరిగి వెళ్ళి అధికారంలోకి వచ్చి తొందరలోనే ప్రతిపక్షం కూడా కాదు అసలు గుర్తింపు లేకుండా పోయి తొందరలో పోతుంది. 90 మంది ఉన్నారు ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తే. 3.5 ఏళ్ళు అయిపోయింది. 3.5 ఏళ్ళనే చెప్తా ఉన్నా. 3.5 ఏళ్ళ తర్వాత తొందరలో వెళ్ళిపోతారు ఇంటికి. భోగాపురంలో దొంగ రైతులతో ధర్నా చేస్తూ జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 23% మంది అవునని, 77% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.